నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ తక్షణమే వేతన ఒప్పందం అమలు చేయాలని, జిందాల్తో చేసుకున్న ఎంఓయూను రద్దుపరిచి సేల్తో ఎంఓయూ చేసుకోవాలని పోరాట కమిటీ నిర్ణయం చేశామన్నారు. రోడ్డుపై బైఠాయించి గో బ్యాక్ జిందాల్ అంటూ నినాదాలు చేశారు. ధర్నాలో భారీగా పోలీసులు మోహరించారు. కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు, పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు, కాంట్రాక్ట్ కార్మికులు గడిచిన 1050 రోజులుగా పోరాడుతున్న తరుణంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వహణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిన నేపథ్యంలో ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అతి కీలకమైనటువంటి BF3ని ఈరోజు జిందాలుగా కట్టబెట్టడం ఈరోజు యాజమాన్యం చేసినటువంటి అది పెద్ద పొరపాటుగా ఈరోజు విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు, పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులందరూ ఈరోజు BF3ని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెయిల్తో ఎంఓయూ జరుపుకోవాలని చెప్పిన పిదప అయినా సరే ఈరోజు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు ప్రైవేటీకరణలో ఈ యొక్క తొలి అడుగుగా భావిస్తూ జిందాల వారితో ఎంఓయూ జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఎంఓయూలో ఉన్నటువంటి ఏ విధంగా మీరు జిందాల వారికి ఈరోజు ఆ విధంగానే యాజమాన్యానికి జరిగినటువంటి మ్యూచువల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూ ఏ విధంగా పొందుపరిచారని CMDని ప్రశ్నించిన ఈరోజు పోరాట కమిటీ నాయకులు కానీ ఈరోజు యూనియన్ నాయకులు కానీ కూడా ఈరోజు యాజమాన్యం ఈరోజు CMD కూడా ఆ యొక్క ఎంఓయూను బయట పెట్టకుండా ఈరోజు నానుస్తున్న సందర్భంలో ఈరోజు కార్మికులకు చాలా అటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తక్షణమే ఇది జిందాల్తో ఎంఓయూ రద్దు చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్తోని ఈరోజు BF3ని ఈరోజు కొనసాగించాలని చెప్పేసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్మికులందరూ కలిసి ఈరోజు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మీరు చూసినట్లయితే ఇక్కడ ముళ్ళ కంచెలతో సహా ఈరోజు భారీ పోలీసుల్ని ఈరోజు ఇక్కడ నిలబెట్టి ఈరోజు కార్మికుల యొక్క హక్కులను అణచివేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం స్పందించి ఈరోజు జిందాల్తో చేసుకున్న ఎంఓయూను బహిరంగ పరచాలని, ఎంఓయూను కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన కొవిరి రాజు, అజ్జిల్లి సోమేష్, కదిరి వాసు అనే ముగ్గురు యువకులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరు ముగ్గురు నిరుపేద కుటుంబానికి చెందినవారు కావటం చేత కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవకులు ప్రవీణ్ చైతన్య మరియు కల్చర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆర్థిక సహాయంతో 1 నెలకు సరిపడే నిత్యావసర సరుకులు సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పేర్ల అప్పారావు మాట్లాడుతూ, మా కల్చరల్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, దానిలో భాగంగా ఈ రోజు ఈ 3 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. వీరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి కల్చర్ ఫౌండేషన్ ముందుంటుందని చెప్పారు. ఇప్పటికీ 100కి పైగా సేవా కార్యక్రమాలు చేశామని, ఎవరైనా దాతలు ఉంటే నిరుపేద కుటుంబాలకు సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కల్చర్ ఫౌండేషన్ సభ్యులు ప్రసాద్, జాఫర్, KNR ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గంగవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నవంబర్ 9వ తారీఖున దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అందులో ఒకరైన కొవ్వూరి రాజు కుటుంబానికి కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్కు చెందిన అజారి ప్రవీణ్ గారి యొక్క ఆర్థిక సహకారంతో 1 నెలకు సరిపడే నిత్యావసర సరుకులను కొవ్వూరి రాజు కుటుంబానికి కల్చర్ ఫౌండేషన్ ద్వారా అందజేయడం జరుగుతుంది. వారి కుటుంబానికి భగవంతుడు అన్ని వేళలా చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు. భవిష్యత్తులో వీరి కుటుంబానికి గ్రామంలో ఉన్న అందరూ సహకరించాలని, మా వంతు సహకారం కూడా భవిష్యత్తులో అందజేస్తామని తెలియజేస్తున్నాను. శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రారంభమైన వార్షిక రాపత్తు ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి రామాలంకరణలు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి అలంకరణలో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అలంకరించారు. ప్రత్యేక పల్లకిలో బేడా మండప ప్రదక్షిణ అనంతరం మాడ వీధుల్లో తిరువీధి నిర్వహించారు. மகனை தாய்
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని అవగాహన కల్పిస్తున్నట్లు విశాఖ జిల్లా జనసేన పార్టీ రూరల్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. మంగళవారం పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం దోపిడీకి గురైందని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి సబ్బవరం మండలం జనసేన నేతలు, వీర మహిళలు రూరల్ జిల్లాల నుంచి పాల్గొన్నారు. ఈ నెలాఖరు వరకు నమోదు అవ్వాలన్న ప్రభుత్వ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఒక అవేర్నెస్ ర్యాలీ దిగిపోతా ఉన్నాం. చాలా మంది ఇల్లు మారిన వాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ ఓటర్గా నమోదు అవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ తరఫున ఒక భారీ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ చేసి పెందుర్తి మండలంలో ఒక అవేర్నెస్ తేవాలన్న ఒక మంచి సంకల్పంతో ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్లిపోతా ఉన్నాం. జనసేన మా వార్డు అధ్యక్షులు కానీ, మా జిల్లా కమిటీ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జన సైనికులు అందరితో కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని సద్వినియోగం చేసుకుని మా ఇతర డైరెక్ట్గా కానీ, వాలంటీర్స్ ద్వారా కానీ, బిఎల్ఓల ద్వారా కానీ ఓటర్ నమోదు జరగాలి అని చెప్పి ప్రజలను కోరుతూ, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు కానోళ్ళు ఎవరైనా ఓటర్గా నమోదు కండి. రేపు జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం యువత నడుపు బిగించాలని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెప్పి కోరుతాం. విశాఖ గాజువాక పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను అంగన్వాడీ సభ్యులు కలిసి తమ వినతి పత్రాన్ని అందజేశారు. అంగన్వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ తమ సమస్యలను విన్నవించుకున్నారు. అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మా ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందు రావడం జరిగింది. కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా 2-3 నాయకులను కూడా కల్పించడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కొన్ని అంశాలు ప్రభుత్వం మరో 2 మాసాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒక నిజంగా మిమ్మల్ని మభ్య పెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదన్నా ప్రభుత్వం దృష్టి, ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకపోతే ఇంకోటో రాకూడదు, అందరినీ సరిగ్గా చూసుకోవాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఏం చేయగలం, ఎలా చేయగలం, ఇవన్నీ కూడా ప్రభుత్వం పై స్థాయిలో మీ రాష్ట్ర స్థాయి నాయకులు అందరితో కూడా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద సానుకూలంగా స్పందించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తాను. విశాఖ ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ 43వ వార్డు అక్కైపాలెం శ్రీనివాసనగర్లో వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీను, కాపు సంఘం పెద్దలు రవీంద్రనాథ్ ఠాకూర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఉత్తర నియోజకవర్గంలోని కేకే రాజును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విభాగ అధ్యక్షులు బైరా వెంకట్, రవి, తిరుపతిరావు, గోపి, వార్డు వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆవిడకి మనం బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వార్డు నుంచి కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చి ఆవిడని కలిసి ఆవిడని 100 ఏళ్ల పాటు చక్కగా ఉండాలని చెప్పి ఆవిడకి ఆ దేవుడు ఎప్పుడు కూడా ఎల్లవేళలా మరి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ముందు మంచి
పొజిషన్లో ఉండాలని చెప్పేసి నేనైతే ఆకాంక్షిస్తున్నాను. వాటిలో మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇంకా అన్నింటికి సహాయ సహకారాలుగా నేను కానీ మా నాయకుడు గిరిరాజు కానీ అందరూ కూడా ఆవిడకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉషశ్రీ యూత్ ఫోర్స్కి అలాగే మా కార్యకర్తలకి వెంకట్ బైరాకి అందరికీ కూడా నా ధన్యవాదములు. చక్కగా రాత్రి నుంచి అనేక ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ చాలా బాగా నన్ను తీసుకెళ్తున్నారు. అలాగే కోఆపరేటర్ మా ఫ్లోర్ లీడర్ బాణా శ్రీనివాసరావు గారు నాకు మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. నన్ను ఎప్పుడు కూడా చాలా బాగా ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లో ఎలా ముందుకు వెళ్ళాలో అడుగులు ఎలా వేయాలన్నది నాకు నేర్పిస్తూ సహకరిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మేడం సార్ ముగ్గురు ఇక్కడికి వచ్చారనుకోండి, వెనకాల జనాలు వస్తారు సరిపోతుంది. మేడం ఇటు వచ్చండి ఒకసారి. సమానమైన వర్తింపు ఉషశ్రీ చాలా మంది కార్యకర్తలు వచ్చారు. ఎందుకంటే ఏదైనా మంచి చేసేటప్పుడు మంచి మనిషికి ఎప్పుడు మనసు ఉన్న వాళ్ళందరూ కూడా వస్తుంటారు. అలాగే మా సోదరుడు బాణాశ్రీని కూడా కోఆర్డినేటర్ కాదు, ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు, ఒక మంత్రులు కూడా బాణాశ్రీని వేరు ఎక్కడున్నాడు బాణాశ్రీని వేరు అని అడిగే సందర్భంలో ఉన్న గొప్ప వ్యక్తి మా బాణాశ్రీని ఆశీస్సులు, నా ఆశీస్సులు నా కుమార్తెకి ముందు భవిష్యత్తులో అన్ని విధాలు ఎదగడానికి మనందరూ తోడ్పాటు చేద్దామని ఆమె అడుగుజాడలు నడిచి ఆవిడ ముందుకు నడటానికి కారణం మనందరం వెంకటం ఉండి ఆవిడ నడిపించి ఆవిడ ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎదగాలి. ఎదిగి మా కులానికి మా వాళ్ళందరికీ మేలు చేయాలని కోరుకుంటూ అమ్మాయి పదే సార్లు కాదు ఆవిడ ఎన్నో పుట్టినరోజులు చేసుకుని హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ పుట్టినరోజు సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రీడల్లో యువత అంతర్జాతీయంగా రాణించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ను ప్రారంభించారని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి జీవీఎంసీ 47వ వార్డు పరిధి కైలాసపురం డిఎల్బీ గ్రౌండ్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ టోర్నమెంట్ను ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అంతర్జాతీయంగా క్రీడల్లో పాల్గొనే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని, అలాగే క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత యువకుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసి వారిని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడుతా ఆంధ్ర అనే ప్రోగ్రాంని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరులు జీవీఎంసీ ఫ్లోడర్ బాణం శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన బీకేపీసీపీఆర్ చైర్పర్సన్ చొక్కాకుల లక్ష్మీ వెంకటరావు గారికి, డిప్యూటీ మేయర్, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా క్రీడల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అక్క చెల్లెమ్మలకు, క్రీడాకారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 15 సంవత్సరాలు మరియు ఆ పై వయసు కలిగిన వారికి అన్ని గ్రామాలు మరియు వార్డు సచివాలయ స్థాయి నుంచి చురుకైన జీవనశైలి అవలంబించడానికి మరియు ఆరోగ్యపరమైన జీవన విధానాన్ని ఆచరించడానికి ఆడుతాం ఆంధ్ర టోర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26, 2023 నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంకల్పించడం జరిగింది. క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ క్రీడాంశాలలో పురుషులు మరియు మహిళలకు పోటీలు సచివాలయ స్థాయి, జిల్లా స్థాయి నుంచి వాళ్ళ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళకి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో మరింత ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారులని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇప్పటికీ చాలామంది క్రీడాకారులని మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది.
అలాగే పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడకైతే మా ఆర్లా ప్లేస్లో ఒక సైట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది క్రీడాకారులకి ఎడ్యుకేషన్ పరంగా కూడా మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాంటిది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మారుమూల గ్రామం నుంచి కూడా క్రీడాకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ని ఈ కార్యక్రమం ద్వారా బయటికి తీసుకురావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ గ్రామ స్థాయి నుంచి అలాగే నగర స్థాయి నుంచి జిల్లాల వారీగా అలాగే రాష్ట్ర స్థాయిలో చివరిగా ప్రోగ్రామ్స్ ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనకి ఈరోజు డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో ఎవరైతే క్రీడాకారులు వాళ్ళ టాలెంట్ని 3,000 కోట్ల రూపాయల దస్పల్లా కుంభకోణాన్ని హైకోర్టు తన తీర్పుతో ఆపివేయడం వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలోని కొందరు పెద్దల ప్రయోజనాల కోసం నగర ప్రజలు కోరుకోకుండా దస్పల్లా హిల్స్లో ప్రతిపాదించిన 100 అడుగుల రహదారి విస్తరణను రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిందన్నారు. 40 అడుగుల దస్పల్లా రహదారిని ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం 100 అడుగులకు విస్తరించి ప్రైవేటు వ్యక్తుల భూముల్లో విస్తరణ జరిగిందంటూ 2,000 కోట్ల రూపాయల విలువైన టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు సీఎం పేషి ప్రత్యేక అధికారి ధనంజయ రెడ్డి ఒత్తిడితో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, జీవీఎంసీ కమిషనర్ సాయి శ్రీకాంత్ వర్మలు హడావుడిగా ఫైళ్లు కదిపారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, రూపా తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్తు ఈ యొక్క 100 అడుగుల రోడ్లో 11,694 గజాల స్థలం మరి ఇదే విజయసాయిరెడ్డి వాళ్ళ ఎంపీ చెందినటువంటి వ్యక్తి ఆస్తులకు సంబంధించి సిబిసిఎన్సి ఆస్తుల గురించి మాట్లాడిన సందర్భం దొంగలు కలిపి ఊర్లు పంచుకున్నట్టు వీళ్ళు విశాఖలో ఉన్నటువంటి విలువైనటువంటి 1,000 కోట్ల రూపాయలు సాక్షాత్తు ఎంబీబీఏ ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డిని మాట్లాడినప్పుడు దస్పల్ల భూముల వ్యవహారం మీద కేవలం ఒక నిర్మాణ సంస్థ వైసీపీ కుటుంబీకులు చెందినటువంటి యశూర్ ఎస్టేట్ డెవలపర్స్ నిర్మాణ సంస్థకి అక్కడ బహుళ అంతస్తుల పర్మిషన్స్ కోసం ఏదైతే ఆర్డీపీని రూపొందించి ఆర్డీపీ నోటిఫికేషన్ 5వ తారీఖున ఇచ్చారు ఈ నెల. ఆ నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు 15 రోజులు టైం ఉంటుంది. ఆ 15 రోజులు టైం తర్వాత వచ్చినటువంటి అభ్యంతరాలు ఫిర్యాదులు ఎవరైతే చేశారో అభ్యంతరాలు ఎవరైతే వ్యక్తం చేశారో ఆ యొక్క అభ్యంతరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి ఫైనల్గా ఆ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత అది పబ్లిష్ చేసిన తర్వాత కానీ అక్కడ ప్రభుత్వ నిధులు ప్రజా నిధులు ఏవి కూడా వినియోగించకూడదు. అటువంటిది జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం 6వ తారీఖుని ఏదైతే అవ్వాల్సిన సమావేశం ఏదైతే ఉందో 5వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి 6వ తారీఖున జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏకంగా 4,64,00,000 రూపాయలు జీవీఎంసీ నిధుల్ని ఆ 100 అడుగుల రోడ్డు వేయడానికి ఆ యొక్క బిల్లుని ఆమోదించేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. నిబంధనల విరుద్ధంగా మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఆధారంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దస్పల్లా హిల్స్లో నివసిస్తున్నటువంటి కొంతమంది నివాసులు కోర్టును ఆశ్రయిస్తే జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వరంకి చెంపచెట్టుగా హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్తో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఒక దిక్సూచిగా నిలుస్తుందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆసిల్మెట్ట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని నింపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా ఊహకు అందని విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికే 1,22,00,000 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారని, దానిలో 35 లక్షల మంది క్రీడాకారులు నమోదయ్యారని అన్నారు. కానీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున జరగనున్న ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్కి సీఎం జగన్ 15,000 స్పోర్ట్స్ కిట్లను అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థాన ఆలయ చైర్మన్ కొల్లి సింహాచలం, వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చూసిన తర్వాత వాలీబాల్లో వాళ్ళే నంబర్ 1, బాస్కెట్బాల్లో వాళ్ళే నంబర్ 1,
క్రికెట్ వెస్టిండీస్ అంతెందుకు మొన్న ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఏమో పాకిస్తాన్ మీద విన్ చేసిన తర్వాత ద చేంజ్ ద వరల్డ్. ఆఫ్ఘనిస్తాన్కి ఇన్స్పైర్ చేయగలిసింది యూత్ అంతటినీ కూడా. యూత్ అంతని ఇన్స్పైర్ చేసేయగలిగిన ఒక్క మ్యాచ్ అంతేనే. ఇట్స్ ఎ టర్నింగ్ పాయింట్. పొలిటికల్ లీడర్స్ కూడా చేయలేని ఇన్స్పిరేషన్ ఏమో ఇట్ హస్ స్పోకెన్ టు ది యూత్ అన్నమాట. ఆ యూత్తో మాట్లాడింది, వాళ్ళ దేశ యూత్తో మాట్లాడింది. అలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారేమో తీసుకొని వస్తామన్నారు. 47 రోజుల్లో ఈ ఈవెంట్స్ని 5 సెక్షన్స్గా భాగించి ప్రజల్లోనే ఒక కొత్త అందలం ఎక్కించబోతా ఉన్నారు. యూత్ అంతటినీ కూడా వాళ్ళు లేని టాలెంట్ని రప్పించి, ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే నా వరల్డ్ చేంజ్ అయింది. మీడియా ముందు నేను చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాను. నేను ఒక బాక్సర్ని, ఫ్యాంటమ్ వెయిట్ బాక్సర్ని. ఆ రోజుల్లోని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, సర్వీస్ సెలక్షన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక పైలట్గా జాయిన్ అవ్వడానికి కోసం చెప్పి ఇండియన్ ఫోర్స్కి 5 రోజులు జరిగే ఇంటర్వ్యూలోని నాకు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా అంతా కరేజ్ మీద, ఒక లైవ్లీనెస్ మీద, ఒక కాన్ఫిడెన్స్ మీద, ఒక డెసిసివ్నెస్ మీద, ఒక సోషల్ అడాప్టబిలిటీ మీద, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆ స్పోర్ట్స్ వల్లే వచ్చిందన్నమాట నాకు ఆన్సర్స్. నేను చదువు కన్నా నాకు ఇచ్చిన బాక్సింగే ఎక్కువగా నా వరల్డ్ చేంజ్ చేసిందన్నమాట. అదే ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి నా ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చారు ఆ ఇంటర్వ్యూకి. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నేనేమో పాస్ అయ్యాను అన్నమాట. దట్ ఇస్ ద రాష్ట్ర శ్రీ కొండా రాజయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ చైర్మన్ గారు, కొల్లి సింహాచలం గారు, అలానే మా పెద్దలు జస్వంతులు గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర, a unique program in India. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఆడుదాం ఆంధ్ర మాదిరిగా, లేదా ఆడుదాం తెలంగాణ, లేదంటే ఆడుదాం తమిళనాడు, ఆడుదాం కేరళ అని ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఊహకి కూడా అందరి ప్రోగ్రామ్. ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్టీ. వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మనం ఇన్స్పైర్ చేయబోతా ఉన్నాం యూత్ని, యునైట్ చేయబోతా ఉన్నాం యూత్ని. వీఆర్ గోయింగ్ టు చేంజ్ దర్ వరల్డ్. వాళ్ళ ప్రపంచాన్నే మార్చబోతా ఉన్నాం, యూత్ యొక్క ప్రపంచాన్ని. దాంట్లో భాగంగా ఈరోజు 1,22,00,000 మంది ఈరోజు ఏమో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. వ్యూవర్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్మెన్స్ 35 lakhs. అంటే 1,22,00,000 కుటుంబాలు అన్నమాట. 1,22,00,000 అంటే దే రిప్రజెంటింగ్ దేర్ హౌసెస్, దే రిప్రజెంటింగ్ దేర్ వీధి, దే రిప్రజెంటింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ, దే రిప్రజెంటింగ్ ద సిటీ. చూడండి, ఆఖరికి ఏంటంటే ఒక విన్నింగ్ స్టేజ్ వచ్చినప్పటికీ దే విల్ రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. అందుకే నెల్సన్ మండేలా అన్నారు, స్పోర్ట్స్ హ్యాస్ అ పవర్ టు చేంజ్ ద వరల్డ్. ఇట్ హస్ పవర్ టు ఇన్స్పైర్ ద పీపుల్, ఇట్ హస్ పవర్ టు యునైట్ ద పీపుల్. నెల్సన్ మండేలా ఎంత బాగా చెప్పారు చూడండి. అదే కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని కస్టమర్ల కోసం సరికొత్త అమ్మకాలను ప్రవేశపెట్టింది. సరికొత్త పట్టుచీరల కలెక్షన్స్ ప్రత్యేక ఆకర్షణను తెలిపింది. పండుగల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రా నిర్వహిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు బంపర్ ఆఫర్ల ద్వారా బహుమతులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జగదాంబ గాజువాక మేనేజర్లు మాట్లాడుతూ ప్రతి వారం రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత వీక్లీ డ్రా తీసి
విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసిన వారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. తమ షోరూంలో శారీస్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చుడీదార్స్, లెహంగాస్, లెగ్గిన్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్ లేటెస్ట్ ట్రెండ్కు అనుగుణంగా ప్రతిరోజు అద్భుతమైన కలెక్షన్లు అతి తక్కువ ధరకే లభిస్తాయని వారు తెలిపారు. షాపింగ్ మాల్ వారి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 2వ వీక్లీ డ్రా తీయడం జరుగుతుంది. అలాగే ఇవాళ బంపర్ డ్రా కూడా తీయడం జరుగుతుంది. ఈరోజు వీక్లీ డ్రాలో 32 ఇంచెస్ తీసే ఎల్సిడి టీవీలు, 100 గ్రామ్స్ సిల్వర్ గ్లాసెస్, 20 అల్ట్రా గ్రైండర్స్, 25 వోల్ట్ స్మార్ట్ వాచెస్ ఇవ్వబడతాయి. అలాగే క్రిస్మస్ సందర్భంగా ఈ రోజు జరిగే బంపర్ డ్రాలో ఇద్దరికి మారుతి ఆల్టో కార్లు గిఫ్ట్గా ఇవ్వబడతాయి. అలాగే ఈ వీకే కాకుండా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా 3 వీక్స్ ఇలాగే డ్రా తీయడం జరుగుతుంది. అలాగే పొంగల్ సందర్భంగా సంక్రాంతి రోజున కూడా ఇలాగే మీకు వీక్లీ డ్రా ప్లస్ 3 ఆల్టో కార్స్ కూడా డ్రా తీయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. దానితో పాటు మా షాపులో అన్ని రకములైన వస్త్రాల వివిధ విభాగాలపై అప్ టు 50% వరకు మనకి డిస్కౌంట్ ఉంటుంది. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, లేడీస్ వేర్, అలాగే శారీస్ మీద కూడా ఆఫర్ నడుస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కస్టమర్ని అందరినీ మేము కోరుకుంటున్నాం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ మహాశ్రయులందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామండి. క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో 5 లక్కీ డ్రాలు మరియు 2 బంపర్ డ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 2వ వీక్లీ డ్రా జరిగిందండి. ప్రతి వీక్లీ డ్రాలో 4 రౌండ్స్ ఉంటాయండి. 4 రౌండ్స్లో ఒక్కొక్క రౌండ్కి 5 విజేతలు చొప్పున ఉంటారండి. మొత్తం 20 మంది విజేతలండి. మొదటి రౌండ్లో వచ్చి మీకు TCL 32 ఇంచెస్ టీవీలు 5, 2వ రౌండ్లో వెట్ గ్రైండర్స్, 3వ రౌండ్లో సిల్వర్ గ్లాసులు, 3వ రౌండ్లో వెట్ గ్రైండర్స్, 4th రౌండ్లో స్మార్ట్ వాచెస్ ఒక 5, ఇలా మొత్తం 4, 5, 20 చొప్పున 20 మంది విజేతలు అనౌన్స్ చేయబడతారండి. ఇది పూర్తిగా కస్టమర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందండి. ఈ డ్రాలో కస్టమర్ చేతుల మీదుగానే విజేతలను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ పొంగల్కి మునిపెన్నడు లేని విధంగా కని వినియరగిన ఆఫర్లు, ఛాలెంజింగ్ ప్రైస్తో పాటు మేము ముందుకు తీసుకొచ్చామండి. అప్ టు 50% కానీ వెరైటీస్ కానీ బ్రైడల్ సంబంధించిన బట్టలు కానీ అన్నీ కూడా న్యూ కలెక్షన్స్, న్యూ అరైవల్స్ మొత్తం అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి. కావున మీ అందరూ కూడా ఈ యొక్క చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రాబోయే వీక్లీ డ్రాలు కూడా మరింత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.